హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆలుగడ్డ బఠానీ టమాటా కూర ఈజీ అండి. ఎంత ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, బఠానీలు, ఇది టమాటాలు వేసేసి ఇంత కారం ఉప్పేసి కుక్కర్లో పెట్టేస్తే ఒక్క 2 నిమిషాలలో అయిపోతుంది. పెద్ద శ్రమ పడాల్సిన అవసరమే లేదు. ఎంత కూరలు రానోళ్ళకు కూడా ఇంతే ప్రాసెస్. కావాలంటే అందులో నువ్వుల పొడి, కొబ్బరి పొడి వేసుకుంటే అదొక ఫ్లేవర్. ఇంత కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించేసుకోవచ్చు. కూరలు అంటే ఎంతో హార్డ్ అనుకుంటారు. ఈ పిల్లలకి ఎంత తెలివై కదా, చిన్నపిల్లలకి. మామూలుగా ఇప్పుడు పెద్దగా అవుతుంటే అలాంటి వాళ్ళకు అసలు ఈజీ అండి ఇది. ఇంత కుక్కర్లో పెట్టేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉడికిపోతుంది. గంటల కొద్ది గ్యాస్ కూడా సేవ్. చాలా ఇలా అమావాస్య అనేసి నిమ్మకాయలు కట్టాలన్నట్టుగా, అంటే అది ఏదో మూఢనమ్మకం అనే అని కాదండి, ఏదో కొంచెమన్నా ఇది ఉంటుంది అన్నట్టుగా కడతారు కదా. ఇట్లా చెట్లు ఇవి చూడండి, మొత్తం ఎండకు పెట్టలేము మేము. ఇవి ఎలా అయిపోయినాయి. కొన్ని చెట్లు అయితే ఎండ కావాలండి వీటికైతే. ఇది మల్లె చెట్టు, వీటికి బాగా ఎండ ఉంటేనే మంచిగా, లేకపోతే విటమిన్స్ లేనట్టు. చూడండి ఎలా అయిపోయింది మొత్తం. ఇది కూడా అంతే, కొంచెమన్నా ఎండ తాకలేదు. ఇది తీసి కొంచెం ఎండ తగిలేటట్టు పెట్టాలనుకుంటున్నాం. ఎండ లేకుంటే మరీ కూడా చెట్లు ఇలా అయిపోతుంది. డి విటమిన్ లేకుంటే కూడా చెట్లకు, మనుషులకు ఎంత ఇంపార్టెంటో చెట్లకు కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇలాంటి చెట్లు అయితే అస్సలు ఎండ అవసరమే లేదు. వీటికైతే ఎండ లేకుంటే అయితే ఎంత భారీగా పెరుగుతాయంటే ఒక రేంజ్లో వస్తాయండి. ఇలా దేవుడి దగ్గర పూలు తీసి మనం ఇలా చెట్లలో వేసుకోవచ్చు. ఈ చెట్టు అయితే ఎంత నీడకుంది, ఎంత సూపర్గా. ఆ తొట్టే కనపడకుండా అయింది. ఒక్క చెట్టు పెడితే ఎన్ని మొక్కలు వచ్చినాయో వాటికైతే. ఇలా దేవుడికి వేసిన చెట్లు అలా పూలు అలా అందులో వేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇది చేసింది చూడండి, గట్టిగా అయింది కొంచెము. దీనికి పెయింట్ వేయాలి. ఇదిగోండి, ఇది ఒక డిజైన్గా ఉంది, బాగుంది. దీనికి పెయింట్ వేసినాక చూపిస్తే చాలా బాగుంటుంది, బాగుంది. ఇలా తొట్టి పెట్టిన నేను ఉట్టిగా, అదంతా మట్టి నీళ్ళు పోస్తే అట్లా అయింది. చాలా బాగుందండి. ఇగో ఇదైతే చిన్న ఈ మొక్క అయితే చిన్నది. ఇలా పెట్టుకున్నాం అనుకోండి చుంచి, అది ఎంత పెద్దగా, ఎంత బాగా చిన్నగా హ్యాంగింగ్ చెట్లకు బాగుందండి. ఇదైతే ఇదైతే నేను శిల్పకళా వేదికలకు తీసుకొచ్చిన నేను. అదైతే చాలా బాగుంది చెట్టు. అది చిన్న మొక్క తీసుకొస్తే అంత బాగా అయింది. ఇదైతే ఈ చెట్టు అయితే చిన్నపిల్లలు ఉన్న దగ్గర అస్సలు ఉంచొద్దండి, ఎందుకంటే ఇందులో పాలు వస్తాయి. చాలా డేంజర్ అది. ఇది ఇంకొక తోటలో పెట్టిన కరివేపాకు చెట్టు, అది తమలపాకు చెట్టు చాలా బాగా అయింది. పక్కన మనీ ప్లాంట్ కూడా చాలా బాగుంది. ఇంకా నిన్న మొన్న కొబ్బరి బోండం చేసింది.